వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే సహకారంతో సీతారాంపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. సర్పంచ్ అభ్యర్థి కాళీ పద్మ వెంకన్న. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారుల వీడియో కాన్ఫరెన్స్. రాజపేట గ్రామ పంచాయతీ ప్రజలకు అభినందనలు తెలిపిన సర్పంచ్, ఉప సర్పంచ్. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను, వార్డు మెంబర్లను అభినందించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. కత్తెర గుర్తుకు ఓటు, అభివృద్ధికి అడుగు అంటున్న సగరపు సునీతా ప్రసాద్. ప్రమిళ సంతోష్ గెలుపును కాంక్షిస్తూ ర్యాలీలో పాల్గొన్న ప్రజల మనిషి రాజన్న. విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో సమావేశం. గ్రామాభివృద్ధికై ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్న మారనేని సుధీర్ రావు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన మురళీధర్ గౌడ్. మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంజేయూకి రావాలి, 500 కోట్లు ఇవ్వాలి, ఏబీవీపీ సభ్యుల డిమాండ్. ప్రచార పర్వయానికి తెర. పాలేరులో హోరెత్తిన రోడ్ షోలు, జై కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లిన గ్రామాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యతనిచ్చి ఎన్నికల నిధులకై కేటాయిస్తారని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు శుక్రవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. నల్గొండ, తిప్పర్తి, కన్గల్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్లు శుక్రవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదవులు అనేవి ఎవరికి శాశ్వతం కావని తెలిపారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలలో అందరినీ కలుపుకుపోతూ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఎన్నికలప్పుడే పార్టీలను, ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. నల్గొండ నియోజకవర్గంలో అన్ని గ్రామాల అభివృద్ధికి తాను తగిన నిధులు కేటాయిస్తానని అన్నారు. గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంత పెద్ద సమస్య, కష్టం వచ్చినా అధైర్యపడవద్దని సూచించారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని తెలిపారు. నూతనంగా ఎన్నికైన పెద్ద సూరారం సర్పంచ్ గుండె జానమ్మ, ఉప సర్పంచ్ పెండెం అరుణ రామకృష్ణ, తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం సర్పంచ్ ఊట్కూరు వాణి సురేందర్ రెడ్డి, నల్గొండ మండలం చెన్నుగూడెం సర్పంచ్ మర్రి సతీష్ యాదవ్, బుద్దారం సర్పంచ్ తూకానే వెంకటరెడ్డి, చందనపల్లి సర్పంచ్ పెద్ది లక్ష్మమ్మ గోవర్ధన్, నర్సింగ్బట్ల సర్పంచ్ జకీరా తాజుద్దీన్, వెలుగుపల్లి సర్పంచ్ పోతెపాక వినోద్, కంచనపల్లి సర్పంచ్ ముప్పిడి మహేశ్వరి, తొరగల్లు సర్పంచ్ చీరబోయిన యాదయ్య, దొనకల్ సర్పంచ్ కొత్తపల్లి సునీత తదితర నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. సీతారామపురం గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య సంపూర్ణ సహకారంతో పనిచేస్తారని సర్పంచ్ అభ్యర్థి కాళీ పద్మ వెంకన్న తెలిపారు. శుక్రవారం గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉంగరం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
సీతారాంపురం గ్రామాభివృద్ధి కోసం ఎమ్మెల్యే బీలైలయ్య సంపూర్ణ సహకారంతో పనిచేస్తానని సర్పంచ్ అభ్యర్థి కాళీపద్మ వెంకన్న తెలిపారు. శుక్రవారం గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా కాళీపద్మ వెంకన్న మాట్లాడుతూ సీతారాంపురం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని, యువత కోసం క్రీడా ప్రాంగణం అభివృద్ధి, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు, గ్రామంలో కొత్త వాటర్ ప్లాంట్ స్థాపన, ప్రధాన వీధులలో సీసీ రోడ్లు, మోరీలు, వీధి దీపాల ఏర్పాటు, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగా తీసుకొని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. సీతారాంపురం అభివృద్ధి దిశగా ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. నమస్తే అమ్మా, బాగా సాయంకాలం వెళ్ళక కొత్త పెన్షన్ చూసా పిలుపుతారు. రైట్, ఇండ్లు పెంచాలి సాయంకాలం తర్వాత వస్తుంది. ఎన్నో చేయండి ఇండ్లు మొన్న 24 మొత్తం మళ్ళీ రాష్ట్రాన్ని ఇలా మా నాయన ఇజ్జత్ తీసిరని చెప్పి రోజు టీఆర్ఎస్ వాళ్ళు కవిత తిరుగుతుంది. మరి నలుగురు 4 దిక్కులు అయినాక వాళ్ళ పార్టీ లేకపోయినాక ఈడ వాళ్ళ పార్టీ అయినా గెలిచి ఏం చేస్తాడు? 10 ఏళ్ళు తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం. ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి, వాళ్ళ మంత్రులుగా ఎమ్మెల్యే ఉండి ఏం చేయనోళ్ళు ఇలా వాళ్ళ పార్టీ పడిపోయింది, వాళ్ళ పార్టీ చచ్చిపోయింది. ఈడ వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మీరు అర్థం చేసుకోరి. మీ బిడ్డగా నన్ను గెలిపించారు, మన ప్రభుత్వం వచ్చింది. ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే పద్మా వెంకటేష్ గారు గెలవాలి. 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ఏం పని చేయనోళ్ళు ఇవాళ అప్పుల రాష్ట్రంగా చేసి మన చేతులు పెడితే అప్పుల తెలంగాణకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు, ఇయ్యనటువంటి హామీలు ఒక్కొక్కటిగా పేదల సంక్షేమం చేస్తున్నాడు. కేసీఆర్ ఏమన్నామో ధనిక రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడ్డది, మన రాష్ట్రం ధనిక ఉంది. గతంలో కేసీఆర్ మన కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2 ఇల్లు ఇస్తున్నారు, 70 ఇల్లు ఇచ్చారు. నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, వడ్డీ లేని రుణాలు ఇయ్యలే, 200 ఇంట్లో విద్యుత్ ఇయ్యలే, సన్న బియ్యం ఇయ్యలే. 1 లక్ష రుణమాఫీకి 4 ఏళ్ళు 25 ఇస్తే మన ప్రభుత్వం రాగానే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, 200 ఇంట్లో విద్యుత్ ఇస్తున్నాం. మా మహిళా సంఘాలకు, మా అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు 3 దఫాలుగా ఇచ్చినాం. మొన్ననే 304 కోట్లు వడ్డీ లేని రుణాలు మీ ఖాతాలో వేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇండ్లు ఎందుకు కడుతున్నారు, పెన్షన్లు ఎందుకు కడుతున్నారు, రేషన్ కార్డులు ఎందుకు కడుతున్నారు? 10 ఏళ్ళుగా వాళ్ళు ఇయ్యలేదు కాబట్టి చాలా మంది లబ్ధిదారున్నారు. మరి ఒక్క సంవత్సరమే అభివృద్ధి ఎంత అవుతుందా? విడతల వారీగా ఒక్కొక్క సంవత్సరం 25 పనులు. ఇప్పుడు అడిగిన మా వెంకన్న అడుగు పెట్టగానే అన్నా చాలా మంది నాకు ఇండ్లు కావాలన్నాడు. సర్పంచ్ కాకముందుకే మీకోసం కొట్లాడుతున్నాడు. రేపు సర్పంచ్ అయిన తెల్లారి నా దగ్గర నిలబడి కొట్లాడతాడు. నేను రేవంత్ అన్నదానం నిలబడి కొట్లాడతా. మీరు వేరే పార్టీని గెలిపిస్తే ఎవరి దానికి పోతాడు? ఎట్లా అభివృద్ధి అవుతుంది? అధికారం ఉన్నప్పుడే చేయలే, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయలే, ఇప్పుడు ఏ రకంగా చేస్తారు? అందుకే మీరు మీ బిడ్డగా నన్ను గెలిపించారు. నాకుతో నేను అన్నతో చెల్లెకు తోడుంటా. మీరు రేపు 17 తారీఖున చెల్లె గుర్తురా చెల్లె ఉంగరం గుర్తుకేసి గెలిపించి నా కాలుకి ఈరి ఈ గ్రామాన్ని నేను దత్త తీసుకుంటాను చెప్తున్నా. తప్పకుండా ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటా పోదాం. ఆ ప్రభుత్వం చేయని పనులు మీ బిడ్డగా నేను చేస్తున్నా. గత 10 ఏళ్ళు ఈ గ్రామానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఈ 2 ఏళ్లలో ఎన్ని నిధులు వచ్చినాయో ఒక్కసారి మా రాజుని అడుగుతున్నా. ఒక్కొక్కటిగా చేసుకుంటా పోదాం. ఒక్క సంవత్సరమే అన్ని కావాలంటే ఎవరితోటి కాదు. ఇంట్లో అందరికీ మనం న్యాయం చేయలేము. ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతే నాతో కొట్లాడి మీరు పని తీసుకోవాలి. మీ బిడ్డగా గెలిపించారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంటానా? ఈ గ్రామానికి ఇప్పటికి 10 సార్లు వచ్చినా. మీరు అడగాలి. లేదు మీకు ఓటక్కు వచ్చి నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి అడిగే హక్కు ఉంది. అడగండి. మాకు బడి కావాలి, గుడి కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, ఇండ్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, పెన్షన్లు అని చెప్పి మన ముఖ్యమంత్రి మహిళల ఆత్మగౌరవం పెంచాలని చెప్పి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఇలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలని లక్ష్యంతో మనం ముందుకు పోతుండు. ఆ ప్రభుత్వం మహిళలకు గౌరవం ఇయ్యలే. 60 రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిండు. ఇవాళ మన ప్రభుత్వం ఇలా అందరూ కూడా గొప్పోడు కట్టుకునే చీర
ఎవరు కేటీఆర్ భార్య కట్టుకున్న చీర మా చెల్లెలు మా అక్కలు మా తల్లులు కట్టుకోవాలని చెప్పి మీరు నచ్చిన చీర మీరు ఎంపిక చేసిన చీర మీ సంఘాలతోటి ఈయన సిరిసిల్లలో నేత కార్మికులతోటి నేయించి ప్రతి అమ్మకి ఇవ్వాలంటే కొందరు కిరికిరిగాలు కిరికిరి పెడుతున్నారు. సంఘంలో ఇస్తారట, సంఘంలో ఇస్తారు. నేను మాట ఇస్తున్నా, సంఘంతో సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిన్న చెల్లె కాంచల అక్కకు అవ్వకు 99 ఉన్న అవ్వ కూడా ఇస్తాం. సంఘంతో సంబంధం లేదు. మొన్ననే మీ గ్రామ పంచాయతీ చీరలు వచ్చినాయి, తెల్లారే ఎలక్షన్ కోడ్ పడ్డది, అందుకే అందరికి పంచలేకపోయినాం. నేను మాట ఇస్తున్నా, ప్రతి ఒక్కరికి చీర ఇచ్చే బాధ్యత నాది. ఆ చీర కూడా ఎట్లా వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర స్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈ నెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర స్థాయిలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించే విషయమై శుక్రవారం ఢిల్లీ నుండి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులు, తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు, పారిశ్రామిక ప్రమాదాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఈ నెల 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకుగాను ఈ మాక్ ఎక్సర్సైజ్ సందర్భంగా అవసరమైన సూచనలు, దిశానిర్దేశాన్ని నల్గొండ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ అధికారులు తెలియజేశారు. అంతేకాక మాక్ ఎక్సర్సైజ్ అనంతరం మరోసారి నల్గొండ జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం సదస్సును ఏర్పాటు చేసి వరదలు, పారిశ్రామిక ప్రమాదాల నివారణకై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై పునఃప్రణాళిక రూపొందించాలని, ఈ సదస్సులో నిష్ణాతుల అభిప్రాయాలను, సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రణాళిక రూపకల్పనపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ సతీష్, ట్రాన్స్పోర్ట్, పౌర సరఫరాల, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ప్రజారోగ్య, పంచాయతీరాజ్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో పాటు అందరూ మున్సిపల్ కమిషనర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిన్న 11వ తేదీ రోజున జరిగిన ఎన్నికలలో రాజాపేట మండల కేంద్రంలో రాజాపేట మేజర్ గ్రామ పంచాయతీని బీజేపీ పార్టీ దక్కించుకుంది. గ్రామంలో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి కాషాయం జెండా ఎగరవేయడంతో కాషా మధు సంతోషం వ్యక్తపరిచారు. రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నిన్న 11వ తేదీ రోజున జరిగిన ఎన్నికలలో రాజపేట మండల కేంద్రంలో రాజపేట మేజర్ గ్రామ పంచాయతీని బీజేపీ పార్టీ దక్కించుకుంది. గ్రామంలో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి కాషాయం జెండా ఎగరడంతో కాషా మధు సంతోషం వ్యక్తంపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన రాజపేట గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. మనస వాచన కర్మన అనే విధంగా నీతి నిజాయితీగా గ్రామంలోని అందరినీ స్నేహభావంతో చిన్న పెద్ద, పేదవారు ఉన్నవారు అనే భావన లేకుండా రాజపేట గ్రామాన్ని అభివృద్ధి కోసం పాటుపడతానని, రాజపేట గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ఉప సర్పంచ్ కేదార్ మాట్లాడుతూ గ్రామస్తులు తనపై ఉన్న నమ్మకంతో ఉప సర్పంచ్ పదవి కట్టబెట్టినందుకు గ్రామస్తుల నమ్మకాన్ని మమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఎలియ సహకారంతో రాజపేట గ్రామంలో గతంలో ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో 40 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంకు ధన్యవాదాలు ఉప సర్పంచ్ కేదార్ తెలియజేశారు. బీర్లైలయ్య సహకారంతో గ్రామానికి ఇంకా 100 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయించుకుని గ్రామంలో పేదవారికి నిశ్రాయులకు అందజేస్తామని వారు తెలిపారు.
రాజాపేట గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను నూతనంగా ఎన్నికైన సర్పంచి కోయ మధును. నన్ను రాజాపేట సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించిన రాజాపేట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు 8 సంవత్సరాలుగా ఎలాగైతే సేవలు అందించానో ఇక ముందు కూడా అదే విధంగా సేవలు అందిస్తాను. చిన్న పెద్ద తేడా లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరితోనూ సమానంగా ఉంటూ, అందరితో కలిసిమెలిసి ఉంటూ రాజాపేట అభివృద్ధిలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారి ద్వారా నిధులు తెచ్చి రాజాపేటలో అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీలకు అతీతంగా పెద్దలు, చిన్నలు, అక్కలు, అమ్మలు, అన్నలు అందరితో కలిసిమెలిసి ఉండి రాజాపేటను అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా యువతకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజాపేటలో మరో యువత ముందుకు రాబోతుంది. యువత ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి, నన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేసి రాజాపేటలో అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రాజాపేట గ్రామ ప్రజలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాకు అప్పచెప్పిన బాధ్యత ఊరి ఉప సర్పంచ్గా నాకు అవకాశం ఇచ్చారు. మరి దాన్ని అన్ని విధాల నాకు తోచిన విధంగా మరి గవర్నమెంట్ చేసేసి ఫండ్స్ తీసుకొచ్చేసేసి మరి ఐలన్న గారి సహకారంతో ఊరిని మంచి అభివృద్ధి చేస్తానని నా యొక్క ఆకాంక్ష. అదేవిధంగా ఎక్కడ ఊర్లో కూడా ఏ సమస్యలున్నా పరిష్కార దిశగానే ఆలోచన చేసేసి ముంగల్కి వెళ్తా. సెకండ్ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు చాలా ఇండ్లు పూరిండ్లు ఉన్నాయి. మరి ఐలన్న సహకారంతో మరి మొన్నసారి 40 ఇండ్లు ఇచ్చిండు. ఈసారి ఒక 100 ఇండ్లు కూడా పెట్టించి మరి పేద ప్రజలకు ఇండ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటాం. అట్నే పోతే డ్రైనేజీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. అది మొన్న కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా మరి ఐలన్న సహకారంతో అవి కూడా మరి అడిగి శాంక్షన్ చేయించుకొని డ్రైనేజీని కూడా పూర్తి స్థాయిలో చేయగలుగుతా. అదేవిధంగా ఊర్లో మనకు హాస్పిటల్ ఉన్నది కానీ తక్కువ వసతులు ఉన్నాయి. ఆ వసతులను మరి మనకు అంబులెన్స్ లేదు. అంబులెన్స్ కూడా ఐలన్న సహకారంతో అంబులెన్స్ కూడా శాంక్షన్ చేపిస్తానని అనుకుంటున్నాను. అదేవిధంగా మన స్కూల్ పిల్లలకి, చుట్టుపక్కల గ్రామ అదే స్కూల్ స్టూడెంట్కి కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మన ఊళ్ళో చిన్న ప్రైవేట్ స్కూల్ ఉండే ఆ స్కూల్ బంద్ చేయడం వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. దాని విషయంలో కూడా ఐలన్న గారిని అడిగి మరి మన ఊరికి, మన మండల ప్రజలకు, స్టూడెంట్కి కూడా మరి కాలేజీ శాంక్షన్ చేయించుకొని మన ఊళ్ళో కాలేజీ. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిని నల్గొండలోని వారి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచిన పలువురు సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కలిశారు. సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డిని నల్గొండలోని వారి క్యాంపు కార్యాలయంలో నల్గొండ నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన గెలిచిన పలువురు సర్పంచ్ అభ్యర్థులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు కలిశారు. సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉంటూ ఎంతో తీవ్రమైన ఒత్తిడిలోనూ ఓ పక్క పోలీసు అధికారులు కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ అధికారం అడ్డం పెట్టుకుని ఎన్ని అక్రమాలు, అరాచకాలు పాల్పడినా తమ అభ్యర్థులు ఎదురొడ్డి నిలిచి గణనీయమైన విజయాలు అందుకున్నారని, ఇదే స్ఫూర్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా తమ పార్టీ పక్షాన నిలబడిన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సర్వారం సర్పంచ్గా తగుళ్ల శ్రీనయ్యను 834 ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేకంగా అభినందించారు. నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు పల్రెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ ఎలుక శ్రీనివాసరెడ్డిలతో పాటు నూతనంగా సర్పంచులుగా ఎన్నికైన తగుల సీను, గుర్రం సాంబయ్య, తీగల యాదయ్య, రేఖల మౌనిక, ఎస్కే కమల్, ఉప సర్పంచ్లు గంట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
మెజార్టీ కూడా చెప్పండి సార్, మెజార్టీ కూడా చెప్పండి. ఓకే, అది తర్వాత అసలు సర్పంచ్ కన్నా ఎక్కువ కష్టపడ్డారు వార్డు మెంబర్. ఎందుకంటే నేను చూసిన కదా, అసలు మామూలు కష్టం చేయలే. మరి సర్పంచ్తో పాటు వార్డు మెంబర్తో పాటు ఉప సర్పంచ్లకు కూడా మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు గెలవడానికి నారకులైనటువంటి సభ్యులందరూ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు నుంచి దయచేసి ఎవరు కూడా భయపడవద్దు. ఇది ఆరంభం మాత్రమే. ఇక రానున్న రోజులన్నీ కూడా మనవే. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మరి తక్కువ కాకుండా పెద్ద గ్రామాలకు 2 కోట్లు, ఇంకా జర మధ్య గ్రామానికి 1.5, ఇంకా పెద్ద గ్రామానికి 3.5-4 కోట్ల రూపాయలు పెట్టిన ఒక్కొక్క గ్రామానికి. మళ్ళీ వాళ్ళకు ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు వచ్చేది, నెలకు అవేవో ఉండేది. నాగరాజు 37 ఓట్లతో గెలిచాడు సార్. సూర్యాపేట జిల్లాలో గల గ్రామాభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని మొదనిపురం గ్రామ పంచాయతీ అభ్యర్థి సగరపు సునీత ప్రసాద్ అన్నారు. శుక్రవారం మోదినిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన సగర సునీత ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో గల గ్రామాభివృద్ధికి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని మోదినిపురం గ్రామ పంచాయతీ అభ్యర్థి సగరపు సునీత ప్రసాద్ అన్నారు. శుక్రవారం మోదినిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేసిన సగరం సునీత ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని వారు తెలియజేశారు. గ్రామాభివృద్ధి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేయడం జరిగిందన్నారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి చించులు లేకున్నా రెండో సీరియల్ సునీత ప్రసాద్ ఓటేయాలి, ఖచ్చితంగా గెలిపియాలి. ఎలాంటి పింఛన్లు లేకుండా పింఛన్లు లేకుండా ఇండ్లు లేకుండా ఇచ్చే బాధ్యత మాది. మిమ్మల్ని ఆదుకునే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఆదుకునే బాధ్యత మాది. ఎవరికమ్మా మన ఓటు, ఎవరికమ్మా మన ఓటు, ఎవరికయ్యా
జగ్గుతండలో మనందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మనమంతా ఐక్యంగా ఉందాం. ఇప్పుడు ఐక్యం ఉండటంతో ఇది ఒక 40 సంవత్సరాలకు పునాది కావాలి. ఇప్పుడు ఒకరికి అవకాశం వస్తే రెండోసారి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. మన దగ్గర తారతమ్య భేదం లేకుండా అంతా అన్నదమ్ములకు కలిసి ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం, ఈరోజు చూస్తున్నాం మనం కత్తెర గుర్తు, సర్పంచ్ గుర్తు, గౌన్ గుర్తు, వార్డు మెంబర్ గుర్తు 2 వార్డులలో అందరూ ముక్తఖండంతో అందరూ ఏకగ్రీయంగా ఎక్కడా తావు లేకుండా బయట వాళ్ళకు మన తండ అంటే ఒకటే వాతావరణం రావాలి. మోదీపురంలో ఎస్సీ కాలనీ అంటే ఒకటే వాతావరణం రావాలి. అందరూ మంచిగా ఉండాలి. ఇప్పుడు మోదీపురంలో సెంట్రల్ అందరూ ఉన్నారు, అన్ని రకాల కులస్తున్నారు, అన్ని రకాలు ఉన్నారు. వాళ్ళంతా ఒకటే కోరుకుంటున్నారు, ఊర్లో ప్రశాంతమైన వాతావరణం కావాలి, ఊరిని బాగు చేసే వ్యక్తులు, చదువుకున్నవాడు కావాలి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళు కావాలని చెప్పేసి మోదీపురం గ్రామ ప్రజలంతా ముక్తఖండంతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మనం చేయాల్సిన ఒకటే, రేపు జరగబోయే ఆదివారం నాడు ఎలక్షన్లో మనం తిరిగే ముఖ్య నేతలంతా మొట్టమొదటిగా 7 గంటల వరకు ఫస్ట్ లైన్లో ఉండి 8 గంటల వరకు మనం పోలింగ్లో పాల్గొని మిగతా కార్యక్రమంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఓటించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే 12 గంటల వరకే ఉంటుంది, తొందరగా అయిపోయి 7 గంటల నుంచి 12 గంటల వరకే ఉంటుంది కాబట్టి తొందరగా కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైనా ఆకులు పెట్టోలో లేకపోతే అమ్మలక్కలు ఏదైనా అయ్యా తర్వాత పోతామంటే మనం ఉండి ఫస్ట్ నువ్వు జాబ్ ఉంది ఫస్ట్ ఓటు వేసుకోమని చెప్పాలి. ఓటు వేసుకోవడం ఏంటంటే అంబేద్కర్ గారు మనకు ఆయుధం ఇచ్చాడు. నేను మీకు కత్తులు ఇవ్వలేను, మీకు ఓటు అనే ఆయుధం ఇస్తున్నానని చెప్పాడు. అంబేద్కర్ గారు పేద వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన ఒక ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోండి. కానీ ఓటు నమ్ముకున్నారో మీ జీవితాలను ఎవరు బాగు చేయాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మన భారత రాజ్యాంగ నిర్మాత గారు ఒక మాట చెప్పారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటే జరుగుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి అని. ఈ రాష్ట్రంలో 800 పైచిలకు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఏకీకరణ జరిగింది. ఎందుకైనా ఏకీకరణ అంటే ఊర్లు బాగుండాలి, గ్రామాలు బాగుండాలంటే సర్పంచులు మంచి వాళ్ళు ఉండాలి. సర్పంచ్ అనేవాడు ఎక్కడికి ఎవరితోని ఉన్నా ఇప్పుడు ఏ మాట అయితే ఇస్తున్నామో 5 సంవత్సరాలు అదే మాట మీద ఉండి ఎవరు చెప్పి వినకుండా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు చివెల మండలం మోదీపురం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సగరపు సునీత గారు కత్తెర గుర్తు మీద పోటీ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో ప్రధానంగా వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, స్కూల్ సమస్య, అదేవిధంగా దేవాలయాల కొద్ది ఇబ్బందిగా ఉంది. మా గ్రామంలో ఈ రాష్ట్ర స్థాయిలో పేరున్న నేను మా గ్రామాన్ని రాష్ట్రంలో మంచి ఉత్తమ గ్రామం తీర్చిదిద్దే బాధ్యతగా, ఆదర్శ గ్రామం ఉండే బాధ్యతగా తీసుకుంటా. మా గ్రామాన్ని అన్ని విధాలుగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అందరికీ అవకాశం కల్పించి అందరికి బాగోగులు చూసుకునే బాధ్యతగా నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీడియా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ బ్రహ్మరథంలో భాగంగా సూర్యాపేటలో సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వంలో, వేనారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని గ్రామాలలో సర్పంచులు గెలవబోతున్నారు. మా గ్రామంలో కానీ దాదాపుగా 600 పైచీలకు ఓట్లతో మేము గెలవాలని ముందుకు వస్తున్నాం. అందరి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు మా పట్ల ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. చౌటుప్పల్ మండల కేంద్రంలోని కొయ్యలగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెండెడ్డి రాజు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచర్ల ప్రమీల సంతోష్ గెలుపును కాంక్షిస్తూ భారీ ర్యాలీగా బయలుదేరి ప్రచారంలో పాల్గొన్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని కొయ్యలగూడెం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెండెడ్డి రాజు స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మాచర్ల ప్రమీల సంతోష్ గెలుపును కాంక్షిస్తూ భారీ ర్యాలీగా బయలుదేరి ప్రచారంలో పాల్గొన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రమీల సంతోష్ని గెలిపిస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు
కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా ఆసుపత్రి నందు విశ్వ మానస ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా భీమార్జున్ రెడ్డి చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అక్షరాస్యత ఎంత అవసరమో లీగల్ లిటరసీ అనగా చట్టాలపై అవగాహన కూడా అంతే అవసరమని అన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా ఆసుపత్రి నందు విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా భీమార్జున్ రెడ్డి చీఫ్ లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిల్ అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అక్షరాస్యత ఎంత అవసరమో లీగల్ లిటరసీ అనగా చట్టాలపై అవగాహన కూడా అంతే అవసరమని, ఇది ఉంటేనే మనిషి ఆత్మగౌరవంతో సమాజంలో తలెత్తుకొని అందరితో సమానంగా తమ హక్కులను కాపాడుకుంటూ ఎవరి వల్ల అన్యాయానికి గురి కాకుండా బతకగలుగుతారు. దీనికోసమే నల్గొండ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేస్తుందని, మా సేవల్ని వినియోగించుకోగలరని తెలియజేశారు. అదేవిధంగా డాక్టర్ నగేష్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఒక హక్కుగా మన భారత రాజ్యాంగం పీఠికలో ఉందని, దీనికి అనుగుణంగానే పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేసిన డాక్టర్స్ ద్వారా, నర్సుల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, ఆశా కార్యకర్తల ద్వారా ప్రజలందరికీ ఆరోగ్యాన్ని 24 గంటలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. చివరిగా డాక్టర్ తిరుపతిరావు జిల్లా మాస్ మీడియా అధికారి మాట్లాడుతూ క్లినిక్ ఎస్టాబ్లిమెంట్ యాక్ట్, గర్భ విచితి యాక్ట్, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, సిఓటిపి చట్టాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రిలోని డాక్టర్లు, సిబ్బంది మరియు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చేలా ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు మారినేని సుధీర్ రావు అన్నారు. శుక్రవారం చందుపట్ల బి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతుల భార్గవి, ఆంజనేయులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సూర్యాపేట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చేలా ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు మారినేని సుధీర్ రావు అన్నారు. శుక్రవారం చందుపట్ల బి గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా అనంతుల భార్గవి, ఆంజనేయులు ఉంగరం గుర్తుకు ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. నిజాయితీ పాలనకు నిదర్శనం గత బీఆర్ఎస్ పాలనని గుర్తు చేశారు.
మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డి సహకారంతో గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మరో అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ముందుంటారని తెలిపారు. చందుపట్ల బి గ్రామ పంచాయతీ టీఆర్ఎస్ బలపరిచిన అనంతుల భార్గవి ఆంజనేయుని గెలిపించాలని ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఇట్లా ఉంగరం గుర్తు మీద గుద్ది ఇట్లా మలిసి అల్లేయాలి. వాడు ఏం చెప్పారు? వాడు వాళ్ళు వచ్చారు. ఉంగరం గుర్తు మధ్యన వేయాలి, ఇట్లా మలసాలి, అల్లేయాలి. మనం ఇట్లా మలిసి డబ్బాలు ఉంటాయి, మూడు ఇటు కింద లేదు, ఇటు మధ్యన వేయాలి. వేస్తే ఇలా ముద్ర మళ్ళా స్టూల్ గుర్తు, దానికి మళ్ళీ అట్లా సేమ్ డబ్బాలు ఉంటాయి, వేసి ఇట్లా మలిసి మళ్ళీ ఇట్లా వేసి అల్లేయాలి డబ్బాలు. మనం ఉంగరం వేయడం దాన్ని కిందికి వేస్తే దీని మీద ఇంత ఈ డబ్బాలు అలా కింది సైడ్ వేయద్దు. కింది సైడ్ వేస్తే అటు ఇంత ఇటు ఇంత అందుకొని మురిగిపోయే అవకాశం ఉంటుంది. అదే మాత్రం దాంట్లో డబ్బాలే మనం ఏం లేదు, ఇట్లా ముగ్గుర సైడ్ వేసినా దీని మీద వేసినా కూడా పనికి వస్తారు అన్నమాట. రోడ్డు వేసి ఈ డబ్బాలు ఇంత ఉండక కొంచెం చిన్నగా ఉంటాయి. అన్ని అభ్యర్థుల ఫోటోలు ఇటు మన క్యాండిడేట్స్ ఇది ఉంటాయి. మన ఫస్ట్ ఉంగరం గుర్తు అయితే మనం ముద్దరిస్తారు కదా, ఇట్లా మనిషి ఇస్తారు పేపర్. మనం ఇట్లా తీసి 2 పేపర్లు ఇస్తారు, వార్డు నెంబర్ది ప్లస్ సర్పంచ్ అభ్యర్థి. మనం ముద్దర తీసుకొని దీని మీద జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మార్నేని సుధీర్రావు గారి నాయకత్వం, మార్నేని సుధీర్రావు గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీష్ అన్న గారి నాయకత్వం. మన ఓటు అనంతుల భార్గవి గారి ఉంగరం గుర్తుకే, అనంతుల భార్గవి గారి ఉంగరం గుర్తుకే. ఈరోజు చందుపట్ల గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్కి మేము చందుపట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బీసీ బిడ్డని ఇక్కడి నుంచి మేము ప్రమోట్ చేసినాం. అవతల సైడ్ మాత్రం 2 ఓసీ వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ అత్యధిక జనాభా బీసీలు ఉన్నారు. వాళ్ళకి సరైన న్యాయం జరిగి లోకల్లో వండుకుంటూ వాళ్ళకి అందుబాటులో ఉండి ఎల్లవేళలా పనులు చేస్తాడని మా పార్టీగా నిర్ణయం తీసుకొని అతనికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా గతంలో కూడా ఆయనకు అనుభవం ఉన్నది, వార్డు మెంబర్గా చేసిండు. అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి పనులు చేసి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి అధికారులతోటి సఖ్యతగా ఉండి మెయింటైన్ చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మిత్రులకు నమస్కారం అండి. ఈరోజు ఈ స్థానిక మా ఎన్నికలు జరుగుతున్నాయి. అనంతుల భార్గవి ఆంజనేయులు బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చిండు. చందుపట్ల గ్రామంలో ఫస్ట్ కోతుల బెడదుందండి, అవి ఖచ్చితంగా దాన్ని నిర్మూలిస్తాం. ఇంకోటి, నన్ను గెలిపిస్తే ప్రతిరోజు వార్డు తిరిగి మేము ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని ముందుండి పరిష్కరిస్తామని మీకు వాగ్దానం చేస్తున్నాం. ఇంకోటి అండి, అవతల కాంగ్రెస్ నుంచి కానీ ఓపీఆర్ నుంచి కానీ నిలబడ్డారు. వాళ్ళు ఓసీ బిడ్డలు, నేను బీసీ బిడ్డగా నేను ఇక్కడ ఉండి కాంగ్రెసు పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి గాయం చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఉండే వ్యక్తి కాదు, హైదరాబాద్లో ఉండే వ్యక్తి. మేము నిత్యం చందుపట్ల గ్రామంలో ఉండే వ్యక్తులం. ఖచ్చితంగా మేము ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ఎమ్మటే ఉంటామని మాటిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా సమస్య డ్రైనేజ్ ఉందండి. సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్లు వేసినాం. ఇప్పుడు ప్రధానంగా సీసీ రోడ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు వేస్తాం, సీసీ రోడ్లు ఉన్న కాడ వేస్తాం. మళ్ళీ డ్రైనేజీలు ప్రధానంగా ఉన్నాయి, డ్రైనేజీలు వేస్తాం. మళ్ళీ మెయిన్ కోతుల బెడద ఉందండి, అవి కూడా పట్టించి అక్కడ మన అడవులలో వదిలిపెట్టాలంట. వదిలిపెడితే మంచిదనే అంటారు. ఇక్కడ మళ్ళీ ఈ ఊర్లో వదిలిపెట్టి ఆ ఊర్లో వదిలిపెట్టి ఆ నుంచి మళ్ళీ వచ్చి ఈడ వదిలిపెడితే బాగుండదు. అక్కడ దూరం వదిలిపెట్టి వస్తాం. ఇంకోటి అండి, ప్రధానంగా ఈడ ఉన్న నేను బీసీ బిడ్డలకి, నేను ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల సోదరులకు నేను ఒకటే చెప్తున్నా, నన్ను గెలిపిస్తే నేను ఈ నిత్యం చందుపాటులో ఉంటారు కాబట్టి మీ సమస్యల్ని ప్రతిరోజు గ్రామ మన వార్డు తిరిగి పరిష్కరిస్తానని మాటిస్తున్నా. నల్గొండ జిల్లా కనగల్ మండలం కనగల్లు గ్రామానికి చెందిన నర్సింగ్ మురళీధర్ సర్పంచ్ అభ్యర్థిగా
399 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లా కన్గల్ మండలం కన్గల్ గ్రామానికి చెందిన నర్సింగ్ మురళీధర్ సర్పంచ్ అభ్యర్థిగా 398 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా గెలుపొందారు. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధికి పూర్తిగా బాధ్యతగా వ్యవహరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా నా ముందు ఉంటానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తనపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు నా బలం, మీ నమ్మకం, నా లక్ష్యం మన ఊరు అభివృద్ధి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోసారి నాకు గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాడిగే సత్యనారాయణ ప్రచారంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని మాటూరు గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాడిగే సత్యనారాయణ ప్రచారంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఆకుల స్వామి గౌడ్, మాజీ సర్పంచ్ స్వప్న స్కైలాబ్ రెడ్డి, అంబాల హరీష్ గౌడ్, బైరపాక రాములు, శంకర్, ఆలేరు మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, వస్పరి శివకుమార్, గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉన్నాయి. హైదరాబాద్ పోయిండు, చదువుకుండు, మంచిగా డబ్బులు కూడా కంపెనీ పెట్టి సంపాదించుకుండు. ఇప్పుడు ఆయన కోరిక ఒకటే, మీ ఊరుకు సేవ చేయాలని చెప్పి. ఆయనకి ఇక్కడ ఏం సంపాదించాలని లేదు, అన్ని విధాలు మంచిగా ఉన్నాడు. నేను కూడా చూసిన. ఆయన అంటున్నాడు, ఇగో మీ పక్కనే ఉన్న దేవుడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాడు, దీన్ని పునర్నిర్మాణం చేస్తా అని చెప్పి. ఇంతకంటే మీకు హామీ ఏం కావాలా? ఎస్సీ వాడలో కమ్యూనిటీ అన్న సొంత నిధులు పెట్టి ఆయన కట్టిస్తా అని చెప్తున్నాడు. ఈ గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సమస్యలు విద్యార్థులకు అన్ని కూడా స్కూల్లో కూడా స్కూలు బడి మరి ఎస్సీ వాడలో అన్ని కార్యక్రమాలు కూడా కమ్యూనిటీలు కూడా చేస్తా అని చెప్తున్నాడు. ప్రతి కార్యకర్త, ప్రతి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు నేను ఎంబడి ఉంటా, నేను ఇక్కడే ఉంటా, మీకు సేవ చేస్తా, నాకు నా డబ్బులు నేను సంపాదించుకున్నా, నేను మంచి ఉన్నా, నేను సంపాదించిన డబ్బులు ఈ గ్రామంలో సేవ చేస్తా అని మీ ముందుకు వస్తున్నాడు. ఇవాళ రేపు రాజకీయాలు చేస్తూ డబ్బులు సంపాదించడానికి వస్తాడు, కానీ తను సేవ చేస్తా అని చెప్తున్నాడు. నేను అన్నీ ఉన్నాయి, నాకేం తక్కువ లేదు. కాబట్టి మరి మీరందరూ కూడా దయచేసి మరి సత్యనారాయణ గారు ఇంత గొప్ప మనసుతో మీ గ్రామానికి వస్తుంది కాబట్టి మీరు ఆయనకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చాలా మందికి చాలా సార్లు ఓట్లేసారు, ఇప్పుడు నిలబడ్డ ఆయనకు కూడా చాలా సార్లు ఓట్లేసారు, 4 సార్లు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. దడిగే సత్యనారాయణ గారు కత్తెర గుర్తు కోటేస్తే మీ సేవ చేయడానికి ముందు వస్తుండు. మేము కూడా అండగా ఉంటాం. మన మాజీ ఎమ్మెల్యే గారు కావచ్చు, కేసీఆర్ సార్ కావచ్చు, మేమందరం కూడా అండగా ఉంటాం, వారికి అండగా ఉంటాం. కాబట్టి మరి తప్పనిసరి మీరందరూ కూడా గ్రామానికి కూడా నిధులు ఎవరో ఏం అవసరం బరాబర్ వస్తాయి. ఈ గ్రామంలో ఓట్లు అడగాలను. మరి దయచేసి ఇప్పుడు మూటకొండూరు మండలంలో 3వ విడతలో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలలో మూటకొండూరులో ఉన్న
మూటకుండూరు మండలం ఉన్న గ్రామ పంచాయత్ సర్పంచులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలే అభ్యర్థులుగా గెలిపించాలని కోరుతూ ఇక్కడ కూడా దడిగే సత్యనారాయణ గారు మరి వారు సర్పంచ్ అభ్యర్థిగా మా బీఆర్ఎస్ పార్టీ నియమించింది. వారు కూడా చెప్తున్నారు, నాకు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ప్రజాసేవ చేయాలని వస్తున్నా. ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. గుడి బడి మరి ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తా, అన్నిటికీ అవకాశం కల్పిస్తా. యువకులకు కూడా అన్నీ కూడా క్రికెట్ మైదానం కూడా చేయాలా. మరి యువకులకు కూడా ముందుండి వారికి కూడా అన్ని అవకాశాలు కల్పించే విధంగా మరి మైదానాలు కావచ్చు, వారికి సంబంధించిన సామాగ్రి కావచ్చు ముందుండి చేస్తా అని చెప్పి ముందుకు వస్తున్నాడు. మరి వారికి ఒక అవకాశం ఇస్తే వారు సేవ చేసుకుంటారు. వారు సంపాదించుకోవడానికి కాదు, ఉన్నది సంపాదించిన ఆల్రెడీ నాకు సంపాదన ఉంది, దాంట్లోకి వెళ్ళే కొంత భాగం ఖర్చు పెడతానంటున్నాడు. అంత గొప్పగా చెప్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి గ్రామ ప్రజలందరూ వారికి ఓటు వేసి కత్తెర గుర్తు కోటు వేసి దడిగే సత్యనారాయణతో పాటు మిగతా 10 మంది సభ్యులను గెలిపించవలసిందిగా కోరుతూ జై తెలంగాణ, జై కే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పర్యటించి యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్ల నిధులు విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించి యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేయడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పర్యటించి యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్ల నిధులు విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించి యూనివర్సిటీకి అభివృద్ధికి 1000 కోట్ల నిధులు మంజూరు చేయడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని, అదేవిధంగా ముఖ్యమంత్రి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా పర్యటించి యూనివర్సిటీకి సమస్యలు పరిష్కరించడానికి మరియు యూనివర్సిటీ అభివృద్ధికి 500 కోట్లు మంజూరు చేయాలని, యూనివర్సిటీ ఏర్పడి 20 సంవత్సరాలు కావస్తున్న యూనివర్సిటీకి ఇంకా పీజీ సెంటర్ని తలపిస్తుందని, నిధుల కొరత, సిబ్బంది కొరత కారణంగా యూనివర్సిటీ విద్యార్థులు నాణ్యమైన విద్యను, నైపుణ్యాలను పొందలేకపోతున్నారని అన్నారు. ఏబీవీపీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు హనుమాన్ చారి మాట్లాడుతూ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో రాష్ట్ర నలుమూలల నుండి పేద మధ్యతరగతి విద్యార్థులు అనేక ఆశలతో యూనివర్సిటీలో చదువుకుంటే నాణ్యమైన విద్యను, నాణ్యమైన వసతిని పొంది తమ జీవితాలను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దుకునే అవకాశం లభిస్తుందని, ఎన్నో ఆశలతో యూనివర్సిటీలో వస్తే యూనివర్సిటీలో సరిపడా హాస్టల్ సదుపాయాలు లేకపోవడం శోచనీయమన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ లైబ్రరీలో విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు కూడా లేవని వారు తెలియజేశారు. ముఖ్యమంత్రి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పర్యటించి సమస్యలను కల్లార చూసి యూనివర్సిటీ సమస్యల పరిష్కారానికి, యూనివర్సిటీ అభివృద్ధి కొరకై 500 కోట్లు కేటాయించవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఉపాధ్యక్షులు విజయ్, సంయుక్త కార్యదర్శి వెంకట్, సంపత్, సాయి, దాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, ఛత్రపతి చౌహాన్, ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు 2 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో భాగంగా పర్యటన చేస్తున్న సందర్భంలోనే యూనివర్సిటీలో అడుగు పెట్టకముందే యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులు మంజూరు చేయడం అనేటువంటిది విద్యార్థి సమాజం, విద్యార్థి లోకం, ఏబీవీపీ దీన్ని స్వాగతిస్తుంది. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్లు కేటాయించారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ లాంటి నూతనంగా ఏర్పడ్డ యూనివర్సిటీల యొక్క అభివృద్ధి విషయం పైన కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే 2007 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ శాతవాహన యూనివర్సిటీలు ఒకేసారి ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో ఏర్పడ్డ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంకొన్ని రోజులైతే 20 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. కానీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ యూనివర్సిటీ పేరుకి మాత్రమే పీజీ సెంటర్ నుంచి యూనివర్సిటీగా మారింది. కానీ ఈరోజు యూనివర్సిటీ అభివృద్ధి చూసుకుంటే పీజీ సెంటర్ని తలపిస్తూ ఉంది. ఈరోజు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి, అన్ని జిల్లాల నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు అత్యధికంగా అడ్మిషన్లు పొందుతూ ఉన్నారు. కానీ ఈరోజు యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు
ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తే తమ బతుకులు బాగుపడతాయని, తాము ఉన్నత స్థాయిలో ఎదుగుతామని చెప్పి ఎంతో ఆశాభావంతో వచ్చిన తర్వాత ఇక్కడ నిధులేమి కావచ్చు, ఇక్కడ వనరుల కొరత కావచ్చు, ఇక్కడ సిబ్బంది కొరత కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క కొరత కావచ్చు, దీని కారణంగా యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులు అందుకోవాల్సినటువంటి విద్యను కావచ్చు, నైపుణ్యాలను కావచ్చు అందుకోలేకపోతున్నారు. కాబట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ యూనివర్సిటీని యూనివర్సిటీ స్థాయిలో నిలపడానికి కోసం ముఖ్యమంత్రి గారు మా యూనివర్సిటీ కూడా ఒక రోజు మీరు పర్యటన పెట్టుకోండి, మీరు మీ కళ్ళారా చూడండి, ఈ యూనివర్సిటీ యొక్క దీనస్థితిని చూసి అర్థం చేసుకోండి, ఈ యొక్క యూనివర్సిటీ యొక్క దీనస్థితిని మీరు మార్చాలని కోరుకుంటూ ఈ యూనివర్సిటీకి ఉస్మానియాకి 1000 కోట్లు ఏ విధంగా కేటాయించారో ఈ యూనివర్సిటీకి కూడా 500 కోట్లు కేటాయించాలి. నమస్తే, హనుమంచారి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్నగాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులను ఇవ్వడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతిస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమస్యలను పరిష్కరించి అదేవిధంగా యూనివర్సిటీకి కావాల్సినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే రాష్ట్రంలో మారుమూల జిల్లాల్లో ఉన్నటువంటి రూరల్ యూనివర్సిటీ అయినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిన్నగాక మొన్న గత బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి 309 కోట్ల ప్రతిపాదనలు యూనివర్సిటీ పంపిస్తే కేవలం 35 కోట్లు ఇచ్చి 10% మాత్రమే నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి యూనివర్సిటీలో నిధులు లేని కారణంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా ఏదైతే యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు కనీసం మౌలిక సదుపాయాలు లేక, ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం లేక పురుగులు రావడం కావచ్చు, అదేవిధంగా రాళ్ళు రప్పలు, ముఖ్యంగా త్రాగునీటిలో కప్పలు కూడా ప్రత్యక్షమవుతున్నటువంటి సందర్భాలు యొక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీలో లేకుండా ఉన్నాయి. కాబట్టి యూనివర్సిటీకి విచ్చేసి యూనివర్సిటీలో ఏదైతే లైబ్రరీని కొన్ని రకాలైనటువంటి సమాజంలో రోబోట్స్ కావచ్చు, అదేవిధంగా ఏఐ చాట్ జీపీటీని ఈరోజు విద్యార్థి లోకమంతా పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి లైబ్రరీస్ని ఈ లైబ్రరీగా అప్గ్రేడ్ చేస్తూ డిజిటల్ క్లాస్ రూమ్స్ తీసుకురావాలి. ఇవన్నింటినీ కావాలంటే యూనివర్సిటీకి నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీకి అతి త్వరలో యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేసి కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే, సంపత్ నాయకులు. ఏదైతే 2007లో మహాత్మా గాంధీ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి 4 కోర్సులతో స్టార్ట్ అయిన యూనివర్సిటీ ఈరోజు 21 కోర్సులతోటి యూనివర్సిటీ ముందుకు పోతుంది. దానంతా కూడా విద్యార్థులకు స్వాగతిస్తుంది. ఏదైతే ఈ యొక్క 4 కోర్సులతో స్టార్ట్ అయిన యూనివర్సిటీ ఈరోజు 21 కోర్సులతో రెగ్యులర్ కోర్సుల కంటే సుమారుగా 11 కోర్సులు ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉండి రాష్ట్రంలో ఉన్న నలుమూల నుండి వచ్చే విద్యార్థులు ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజు కట్టలేక ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏవైతే 100 కోట్లు ఇచ్చి 1000 కోట్లు అయితే ఇచ్చిరో ఈ యొక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీ కూడా సుమారుగా 500 కోట్లు విడుదల చేసి ఏదైతే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా రెగ్యులర్ చేయాలని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాలేరు నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యంగా రోడ్ షోలలో ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడింది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పాలేరు నియోజకవర్గ పరిధిలో విస్తృత ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ముఖ్యంగా రోడ్ షోలలో ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగిలేటి ప్రసాద్ రెడ్డి కుసుమంచి మండలంలో ప్రచారాన్ని హోరెత్తించారు. ఆయన రాజుపేట బజార్, ఈశ్వరమాధారం, మంగళితండ, మల్లపల్లి గ్రామాలలో పర్యటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను, స్థానిక సంస్థల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ రోడ్ షోలు నిర్వహించారు. మరోవైపు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి నేలకొండపల్లి, తిమ్మలాయిపాలెం మండలాలలో విస్తృతంగా పర్యటించారు. తిమ్మలాయిపాలెం మండలంలోనే మేడిదపల్లి, నేలకొండపల్లి మండలంలోనే భైరవునిపల్లి, నేలకొండపల్లి గ్రామాలలో పర్యటించి కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. నేతలు ఎక్కడకు వెళ్లినా ఆయా గ్రామాలలో ప్రజలు ఉత్సాహంగా రోడ్ షోలకు హాజరయ్యారు. రోడ్ల పక్కన నిలబడి ఘనస్వాగతం పలికారు. సభల్లో ప్రజలు పెద్ద ఎత్తున జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేయడంతో ఆయా గ్రామాలు దద్దరిల్లాయి. ఈ నెల 14వ తేదీన జరగనున్న ఎన్నికలలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మీరు నేను చెప్తున్నా, నిద్ర బావద్దు. 20 ఇంకా 48 గంటలే టైం ఉంది. బాక్స్ క్లోజ్ అయ్యేదాకా మొత్తం యూత్ ఇంకొన్నోళ్ళు కాదు, లోన్ ఉన్న వాళ్ళు కూడా బయటకు తీసుకురండి. ఛాలెంజ్ తీసేసుకొని గెలిచి మీరు ఇక్కడ రండి, నేను సీనియర్ని ఇక్కడికే తీసుకొస్తాను. ఓకే, తర్వాత ఏదైతే ధనకు ఉందో గెలిపించుకొని మీరు సర్పంచ్ అభ్యర్థిగా తీసుకురండి. మీకు అన్ని సమస్యలు కూడా పరిష్కారం కోసం 2 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు సెటరేట్ అయింది, వెబ్లో ఎక్కించారు. అన్నీ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే అన్నీ సెటరేట్ అవుతాయి. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మళ్ళీ మీ ఊరికి ఎంఆర్ఓ వస్తారు, ఆర్డీఓ ఒక రచన మీటింగ్ పెట్టి ఏదైనా సమస్య ఉంటే మిమ్మల్ని అడిగి కరెక్ట్ చేసి ఎవరి వాళ్ళకి ఇస్తారు. సార్ అందరు సైడ్ హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎమ్మెల్యే సహకారంతో సీతారాంపురం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, సర్పంచ్ అభ్యర్థి కాళీ పద్మ వెంకన్న. జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారుల వీడియో కాన్ఫరెన్స్. రాజపేట గ్రామ పంచాయతీ ప్రజలకు అభినందనలు తెలిపిన సర్పంచ్, ఉప సర్పంచ్. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను, వార్డు మెంబర్లను అభినందించిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. కత్తెర గుర్తుకు ఓటు, అభివృద్ధికి అడుగు అంటున్న సగరపు సునీతా ప్రసాద్. ప్రమిళ సంతోష్ గెలుపును కాంక్షిస్తూ ర్యాలీలో పాల్గొన్న ప్రజల మనిషి రాజన్న. విశ్వ మానవ ఆరోగ్య రక్షణ మరియు చట్టాలపై అవగాహన దినోత్సవం సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో సమావేశం. గ్రామాభివృద్ధికై ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలన్న మారనేని సుధీర్ రావు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపిన మురళీధర్ గౌడ్. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంజేయూకి రావాలి, 500 కోట్లు ఇవ్వాలి, ఏబీవీపీ సభ్యుల డిమాండ్. ప్రచార పర్వయానికి తెర, పాలేరులో హోరెత్తిన రోడ్ షోలు, జై కాంగ్రెస్ నినాదాలతో దద్దరిల్లిన గ్రామాలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.